అండి వెల్కమ్ టు సోఫీ కలెక్షన్స్. ఈరోజు నేను మీకు చికెన్ పచ్చడి ఎలా చేయాలో నా స్టైల్లో చెప్తున్నానండి. ఇలా చికెన్ పీసెస్ చిన్న చిన్నవి తీసుకోవాలి. ఇంకా చిన్నవి తీసుకున్నా పర్లేదు. మా హస్బెండ్కి చెప్పి చిన్న ముక్కలు కట్ చేపి తెప్పించానండి. సాల్ట్, పసుపు, ఆయిల్ అండి, ఈ మూడు వేసి బాగా మసాజ్ చేయాలి. మసాజ్ అంటే బాగా దానికి అంటేటట్టు కలపాలి. కలిపేసి 1 గంట వదిలేయండి. పీసెస్ చూడండి ఎంత బాగుండాయో. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేయకుండా పైన మూత పెట్టి వదిలేయండి సిమ్ మీద. చూడండి వాటర్ అది ఎన్ని వచ్చినాయో. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వదిలేయండి. చికెన్లోనే కొంచెం వాటర్ వస్తాయండి. ఆ వాటర్తోనే ఆ చికెన్ అనేది మగ్గాలి. నో యాడ్ అండి, నో యాడ్ వాటర్. వాటర్ వేస్తే మనకి స్మెల్ అనేది వస్తుంది పచ్చడి అనేది. ఓకే, మనకు కావాల్సిన మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. చెక్క, 4 ఇలాచి, 6 లవంగాలు, వీటిని కొంచెం ఫ్రై అవ్వగానే 2 చెంచాస్ ధనియాలండి. ఎక్కువ కాలాల్సిన అవసరం లేదండి. రాయా 1 స్పూన్, జీరా 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్. ఇవన్నీ కొంచెం స్మెల్ వచ్చేదాకా వేగితే చాలండి, ఎక్కువగా కాలిన అవసరం లేదు. తర్వాత ఆఫ్ చేసి మిక్సీకి పట్టేసుకుందాం మనం. ఇలా బరకగా ఉంటే చాలండి. చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం చికెన్ ఎలా ఉడుకుతుందో చూసేద్దాం. చూడండి ఇంకొంచెం వాటర్ ఉందండి, ఇది కూడా ఎండిపోవాలన్నమాట. ఓన్లీ పీసెస్ లాగా ఈ విధంగా ఓన్లీ పీసెస్ మిగిలాలండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేయాలండి. సన్ఫ్లవర్ నూనె మాత్రం వాడొద్దండి. ఓన్లీ పల్లి నూనె కానీ నువ్వుల నూనె వాడండి. నేనైతే పల్లి నూనె యూజ్ చేస్తున్నానండి. కొంచెం కాగాక మన చికెన్ పీసెస్ని అందులో వేసేయాలి. చూడండి కొంచెం కూడా వాటర్ లేకుండా పీస్ ఎలా కనిపిస్తుందో ఇలా ఉండాలండి చికెన్ అయితే. తర్వాత కొంచెం చూడండి మన చికెన్ గోల్డెన్ కలర్కి అయితే వచ్చేసింది. అనేది ఇలా ఉంటేనే కొంచెం మగ్గిన తర్వాత క్రిస్పీనెస్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇది బాగా కాలాలి. ఇది కాలితేనే పచ్చడి అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఇది కాలకపోతే పచ్చి స్మెల్ వస్తుందండి. అండ్ దీన్ని అదిగోండి ఇలా చూపించిన విధంగా కాలిస్తే చాలు, ఎర్రగా కాలితే చాలు. నెక్స్ట్ స్టవ్ ఆపేయండి. నూనె వేడిగా ఉన్నప్పుడే మన మసాలా వేసుకుందాం, కొంచెం కలుపుతూ ఇటు అటు. నెక్స్ట్ ఉప్పు అండి, సాల్ట్, రా సాల్ట్ అయినా తీసుకోవచ్చు. అండ్ కారం, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేనైతే మెజర్మెంట్ చూసి వేసుకున్నాను నాకు తగ్గట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే కారం, నూనె, ఉప్పు, 3 ఇంపార్టెంట్ అండి పచ్చడికి. ఇవి 3 ఉంటే చికెన్ పచ్చడి అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా కాసేపు వదిలేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎలా కనిపిస్తుందో ముక్క. నూనె అయితే ఎక్కువే ఉండాలండి ఈ పచ్చడికి, ఎందుకంటే ముక్క లాగేస్తుంది. అండ్ లాస్ట్లో నిమ్మరసం అండి, 3 నిమ్మకాయలు పెద్ద సైజు వేసుకోవాలి. నిమ్మకాయ వల్ల మనకు పచ్చడి నిల్వ ఉంటుందండి. అయినా మన భ్రమ కాకపోతే పచ్చడి 1 రోజులోనే అయిపోతుందండి బాబు. అయితే 24 అవర్స్ తర్వాత చూశాను. ఒకసారి చూడండి అసలు మసాలా ఎలా వచ్చేసిందో. నూనె కొంచెం లాగేసిందండి ముక్క, నూనె తగ్గిపోయింది చూసారా. థిక్నెస్ అనేది యాడ్ అయింది. మసాలా చూడండి నోరు ఒరుతుంది కదా చూస్తుంటే. మనం చికెన్ పచ్చడిని జాడీలోకి తీసేసుకుందాం. అప్పట్లో పెద్ద పెద్ద జాడీలు యూస్ చేసేవాళ్ళండి. ఆవకాయ పచ్చడి అని, చింతపండు పచ్చడీస్ అని, అప్పుడు అలా బాగా పెట్టేవాళ్ళండి. పండు మిరపకాయ పచ్చడి అని. ఇప్పుడు చికెన్ పచ్చడి, ఎగ్ పచ్చడి, రొయ్యల పచ్చడి, గోంగూర పచ్చడి అని అన్ని రకాల పచ్చడి ట్రై చేస్తున్నారు. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో, అసలు సూపర్గా ఉందండి. మీకు ఎవరికైనా కావాలి అంటే 2 ఆర్డర్స్ అయితే తీసుకుంటామండి. ఆగండి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు వేడి అన్నం వేసుకున్నాను. లాస్ట్లో ఇలా ఎంతమంది తింటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అన్నం అయితే భలే కాలుతుందండి బాబు, అందుకే సరిగ్గా కలపలేకపోయాను. ఇంట్లో వేపుళ్ళు చేస్తే నేను మా ఆడపడుచు ఇలా బాండీలోనే తింటామండి. లాస్ట్ చూడండి ఒక్కొక్కసారి ముక్క ఎలా ఉందో, బాగా ఉడికిందండి. ఎంత క్రిస్పీగా ఉందంటే అంత క్రిస్పీగా ఉంది. ఇది చాలా టేస్ట్గా ఉందండి బాబు. మా ఇంట్లో 1 రోజులోనే అయిపోయింది ఈ చికెన్ పచ్చడి అనేది. మళ్ళీ అడగొద్దు నన్ను. ఇలా వెళ్ళి మా మామయ్య గారికి ఇద్దాము. మా మామయ్య గారికి 1 ముద్ద, మా అత్తయ్య గారికి 1 ముద్ద ఇచ్చానండి. అందరు చాలా బాగుందన్నారు. కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.